సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అసలు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీలో ఉన్న జోష్ ఇంకొంచెం పెరిగినట్టు. చిన్న మూల బడ్జెట్లో తీసిన మూవీకి మనం పెద్ద వైబు అంటారు కదా. టీజర్ చూసినప్పుడేమో మన యూత్ కి మాత్రం మస్తు నచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరికీ జబర్దస్త్గా నచ్చింది. మాకు ప్రతి ఒక్కరు అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు ట్రైలర్ దాకా ఎవ్రీవన్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ని రిసీవ్ చేసుకోవడం కానీ, తెలంగాణ నేటివిటీతో ఉండేది, అది కూడా సరదాగా ఉండేది. పీపుల్ ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు. క్యారెక్టర్స్ అనుకున్నాం అంతే. తర్వాత మమ్మల్ని నలుగురిని ఆ రోజు గ్యాదర్ చేసి వర్క్షాప్లో మీరే లీడ్ క్యారెక్టర్స్ అంటే ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా అంతకు మించిన ఆనందం ఏముంటుంది. అంటే దీక్ష గారు మీరు చెప్పండి, ఇందులో మీరు యాక్ట్ చేశారు కాబట్టి ఇంతకు పెద్ద పద్మాష్ ఎవరు, చిన్న పద్మాష్ ఎవరు? ఇప్పుడు మనకు తక్కెడ త్రాస్ అంటారు. సో బ్యాలెన్స్ ఎట్లా ఉంటుంది, అది దాంట్లో వెయిట్ వేసినా వేయకపోయినా రెండు బ్యాలెన్స్ ఈక్వల్గా ఉంటాయి. సో అదే టైప్ అండి. చిన్న సినిమాలు చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల మనసులలో బిగ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. మరి ఈ బద్మాషులు అనేది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే చూపిస్తుందండి. ఎస్, సింపుల్గా చెప్పాలంటే ఇందాక మీరు చెప్పిన గోల్డెన్ వర్డ్స్లో అందులోనే ఉంది. సేమ్ అట్లనే ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. బద్మాషులు అంటుంటారు. అసలు ఈ బద్మాషులు అంటే ఎవరప్పా? అసలు దానికి అర్థం ఏంటి, అసలు ఎవరు ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు కదా. ఈవెన్ నాకు కూడా దానికి అర్థం తెలీదు. అసలు ఆ అర్థము అండ్ ఎవరిని అంటారో అది తెలుసుకోవాలంటే మాత్రం June 6th వరకు వెయిట్ చేయాలి. మరి దాని గురించి ఇంకా వివరంగా చెప్పుకోవడానికి హీరో అండ్ హీరోయిన్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, విద్యాసాగర్ గారు అండ్ దీక్ష గారు. దాని గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. అసలు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీలో ఉన్న జోష్ ఇంకొంచెం పెరిగినట్టుంది. ఎగ్జాక్ట్లీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో అది మాకు 1 million దాటి ఇంకా వెళ్తూనే ఉంది. సో రియల్లీ హ్యాపీ. మన అంటే ఇలాంటి మూవీకి, అంటే చిన్న మూల బడ్జెట్లో తీసిన మూవీకి మనం పెద్ద వైబు అంటారు కదా. సో అది వచ్చింది అనిపించింది. ఇంతకు బద్మాషులు అంటే లేడీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే ట్రైలర్లోనే మీరు చూస్తారు కదా, అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మూవీ అంటే దాంట్లో ఫ్యామిలీ కూడా యాడప్ అయి ఉండాలి. సో ఈ ట్రైలర్లో మాత్రం లేడీస్ పోర్షన్ కూడా కొంచెం కనిపించడం, కట్స్ అవి బాగున్నాయి కాబట్టి, అంటే డైలాగ్స్ కూడా పోలీస్ స్టేషన్లో కానీ, తర్వాత ఈయనకు లవర్గా కొంచెం ఫ్లాష్ బ్యాక్ టైప్లో ఉంది. సో అదంతా అయ్యేసరికి జనాలు బాగా ఇంకా అట్రాక్ట్ అయ్యారు. ఇంకా అంటే నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తున్నారు, అట్లా వెళ్తుంది అని అనుకుంటున్నామండి. అక్కడ చూసారా అంటే మేము కనిపించాం కాబట్టి అంతే కదండి. ఎంతైనా ఇక ఇంట్లో కూడా అదే కదా, ఇక ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్టు. సాయంత్రం వస్తుంది కార్తీక దీపం. వాళ్ళకి మించి సాటి ఎవరు లేరు. మీరు కూడా కొంచెం జాగ్రత్త పడుతున్నట్టు అనిపిస్తుంది. నేనా? అట్లా లేదు. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ బెటర్ అని ఏమైనా భయమా? అట్లేం లేదు మనకు. ప్రతి ఒక్క మొగోడికి ఉండే భయమే. అది భయంతో ఉండాల్సిందే, తప్పదు. కూడిన భక్తితో కూడిన ప్రేమతో కూడిన అన్ని కూడినే. టీజర్ చూసినప్పుడేమో మన యూత్ కి మాత్రం మస్తు నచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరికీ జబర్దస్త్గా నచ్చింది. కరెక్ట్. కానీ ఇది మాత్రం పక్కాగా కుల్లాగా చెప్తున్నా. అండ్ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా అనిపించింది బ్రో? అంటే రిసీవ్ చేసుకుంటారా లేదా, ఏంది ఇది అని అనిపించిందా? ఏమన్నా కొంచెం టీజర్ అంటే మాకు ఫస్ట్ నుంచి ఒక చిన్న హోప్ ఉంది. అంటే ఎక్కడ డ్రాప్ అవుతుంది అని ఎక్కడ లేదు అన్న, నిజంగా చెప్తున్నది. ఆ టీజర్ చూడగానే చాలా ఎనర్జీ వచ్చింది. అసలు చాలా మంది ఇప్పుడు మా టీజర్ ఇట్లా ఈవెంట్ టైంలో రాగమయూరన్ వచ్చాడు, రచరవన్ అయితే ఒక ఫోన్ చేయగానే నేను వస్తా అని చెప్పేసి రావడం అండ్ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. అది అంత ఈజీ కాదు. ఇప్పుడు మేము ఒక చిన్న ఆర్టిస్టులం. ఇప్పుడు ఒక అన్న మా టీజర్కి వచ్చి కొంచెం మీ బ్లెస్సింగ్స్ కావాలంటే వాళ్ళు వచ్చి మా గురించి మాట్లాడి మమ్మల్ని విష్ చేయడం అనేది చాలా అంటే హ్యాపీ థింగ్స్. అవి మనం మర్చిపోం కదా. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి మన కోసం రావడం అనేది ఒక మెట్టు దిగడం అన్నట్టే కదా వాళ్ళకి మా గురించి. సో రియల్లీ హ్యాపీ మాకు. అలాగే అభయ్ బేదిగంట అన్న, ఆయన కూడా అసలు ఫస్ట్ నుంచి ఎంకరేజ్మెంట్. అన్న కూడా అసలు ఎక్కడ కూడా అన్న సినిమా బాగుందన్న, మీరు ఇంకా సపోర్ట్ చేస్తా అంటాడు. ఇప్పటికీ స్టిల్ ఏదైనా చేయమంటే కూడా ట్వీట్ చేస్తాడు, అంటే పోస్ట్ చేస్తుంటాడు. ఇట్లా మాకు ప్రతి ఒక్కరు
అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు ట్రైలర్ దాకా ఎవ్రీ వన్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఏంటంటే ఒక ప్రామిసింగ్ అవుట్పుట్ అనేది ఇచ్చారు చూసారా, Yeah. అది ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ కౌంట్ ఏదో ఇప్పుడు మనకు అర్థమవుతుంది, అదే హ్యాపీ అనిపిస్తుంది. ఎస్ ఎస్ Yeah. ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ని రిసీవ్ చేసుకోవడం కానీ, తెలంగాణ నేటివిటీతో ఉండేటి, అది కూడా సరదాగా ఉండేది, పీపుల్ ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు. Yes. ఇందులోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? ఎంటర్ అవ్వడం అంటే జస్ట్ లైక్ అంటే ఒక గ్రూప్లో వచ్చిందండి, ఇట్లా ఆడిషన్ ఉందనేసి డైరెక్ట్గా వెళ్ళాము, ఆడిషన్ ఇచ్చాము. సో డైరెక్టర్ సార్ ఇచ్చారు, సో ఇది ప్రిపేర్ అవ్వండి, డైలాగ్స్ ఓకేనా అంటే సరే. నాకేంటంటే జస్ట్ అంటే ఆడిషన్ వెళ్తున్నా, ఇది నాకు ఫస్ట్ ఆడిషన్. అసలు ఆడిషన్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు, అసలు ఆడిషన్లో ఏం చేయిస్తారు అంటే డైలాగ్స్ ఏమి, ఈ ప్రాసెస్ నాకు అస్సలు తెలియదు. ఓకే, ఫస్ట్ టైం వెళ్ళాను, ఆడిషన్ ఇస్తారా అంటే తెలియకుండానే ఇస్తాను సార్ అని అన్నాను. సో సార్ ఏం చేశారు, స్క్రిప్ట్ రాసుకున్నది ఇచ్చారు, ఇది మీ క్యారెక్టర్ అనుకోండి, ఈ డైలాగ్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి అనేసి ఒక 5-10 minutes టైం ఇచ్చారు. దాని తర్వాత ఓకే సార్ అన్నాను, ఇది ఒకసారి చెప్పి చూడండి అన్నాను. సో అంటే నాకు స్లాంగ్ కొంచెం ఎట్లా అంటే ప్రొనౌన్సియేషన్ అని, ఎందుకంటే తెలంగాణ లాంగ్వేజ్ అనేది ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశారు ఆయన, అంతా ఓకే అన్నారు. తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది, ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాము. మళ్ళీ సెకండ్ కాల్కి వర్క్షాప్కి వచ్చేసాం. సో దాదాపుగా డైలాగ్స్ సీన్స్ అన్ని వర్క్షాప్లోనే చేసాం. సో వర్క్షాప్లోకి వచ్చేంత వరకు కూడా మాకు తెలియదు అసలు, అంటే లీడ్ క్యారెక్టర్సా అసలు ఏంటా, క్యారెక్టర్స్ అనుకున్నాం అంతే. తర్వాత మమ్మల్ని నలుగురిని ఆ రోజు గ్యాదర్ చేసి వర్క్షాప్లో మీరే లీడ్ క్యారెక్టర్స్ అంటే ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఇంకా అంతకు మించిన ఆనందం ఏముంటుంది. సో అలా నా ఎంట్రీ అయిందండి. మీరు మహేష్ గారు కాంబినేషన్ అదైతే భలే కలిసిపోయింది. అసలు పాలల్లో కాస్త నీళ్లు పోసినా కానీ ఏం తేడా ఏమైనా అనిపించదు, ఇద్దరు అట్లే వెళ్ళిపోయారు. నిజంగా ఇద్దరం కూడా చాలా స్పోర్టివ్గా యాక్ట్ చేసాం. ఏదో ఇప్పుడు డైలాగ్ చెప్పాలి, ఇప్పుడు నువ్వు నెక్స్ట్ జరా నీదరా అన్నట్టు కాకుండా, అసలు ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాము, అరే ఆ డైలాగ్ వస్తుంటే నాది వస్తుంటుంది, నాది వస్తుంటే ఆయన వస్తుంటే అంటే ఇట్లా మీకు అది న్యాచురల్గా వెళ్తుంటుంది తప్ప ఒక సీన్ పెట్టాము, ఒక సీన్ షూట్ చేస్తున్నాము, నీ డైలాగ్ చెప్పు తర్వాత నీ డైలాగ్ ఇట్లా ఉండదు. సినిమా అంతా అలా గో విత్ ఫ్లో లాగా ఉంటుంది. అండ్ మొన్న ట్రైలర్ అప్పుడు కూడా ఒక మన మీడియా పర్సన్ అన్న, మీరు మిమ్మల్ని చూస్తుంటే బామోహన్ గారు, కోట శ్రీనివాసరావు గారు లాగా అన్నారంటే, అసలు మాకైతే అసలు అంత పెద్ద వాళ్ళతో మనల్ని పోల్చడం అనేది చాలా గొప్ప విషయం. అది కానీ ఆ కాంబినేషన్ చూస్తే ఇన్ఫాక్ట్ మీరు చెప్పిన తర్వాత అరే అవును కదా అట్లా మాకు అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద కాంప్లిమెంట్, నిజంగా అసలు మేమేనా అనిపించింది. జనాలు ఇమాజినేషన్ మా క్యారెక్టర్ ని బట్టి వాళ్ళ ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అనమాట. సో వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనేసి, సో అది చాలా ఇంకా హ్యాపీగా బూస్ట్ అప్ ఇచ్చినట్టుంది నాకు. అంటే దీక్ష గారు మీరు చెప్పండి, ఇందులో మీరు యాక్ట్ చేశారు కాబట్టి, ఇంతకు పెద్ద పద్మాష్ ఎవరు, చిన్న పద్మాష్ ఎవరు? ఈయన ఆయన ఇద్దరు ఈక్వల్ అండి, ఇద్దరు ఈక్వల్. ఇప్పుడు మనకు తక్కెడ త్రాస్ అంటారు, సో బ్యాలెన్స్ ఎట్లా ఉంటది, అది దాంట్లో వెయిట్ వేసినా వేయకపోయినా రెండు బ్యాలెన్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో అదే టైప్ అండి, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, శంకర్ గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ, మహేష్ అన్న తర్వాత మాట్లాడేటప్పుడు కానీ చెప్తూ ఉన్నాడు అనమాట, అరే అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఊరికే క్యారెక్టర్స్ చేసుకుంటున్నాం, మాకు ఇలాంటి అవకాశం ఇవ్వడం కానీ, ఈ రోజు వస్తున్న రెస్పాన్స్ కానీ మేము కల్లో కూడా ఊహించలేదని చెప్పేసి. అంతా కల్లా అయిపోయిందా? అంటే ఇక నిజంగా చెప్పాలంటే కలలాగే. అసలు మాకు ఇప్పుడు ఒక బలగం చేశాను, ఓకే, ఒక మొన్న చిన్న కోర్టు చేశాను, సో శివరపల్లి, రామన్న యూత్, ఇట్లా చాలా సినిమాలు, శైతాను, హాట్‌స్టార్ వెబ్ సిరీస్, ఇట్లా ప్రతి ఒక్క భీమదొరపల్లి బ్రాంచ్, లగ్గం, ఇట్లా ప్రతి మూవీ చేసుకుంటూ వస్తున్నాను. చిన్నదా పెద్దదని ఆలోచించకుండా వెళ్తున్నాం కదా. ఒక్కసారి లీడ్ రోల్ అనేసరికి అరే ఇది మనమేనా చేస్తున్నదని ఒక చిన్న డౌట్, షాక్, కానీ చెయ్యాలి. నిజంగా ఇది మనకు ఇది అదృష్టమా, ఇది ఇంకా వేరే వర్డ్స్ ఏమైనా పెట్టొచ్చేమో, దీన్ని మాత్రం మనం వదులుకోవద్దు. సో ద బెస్ట్ ఇద్దామని చెప్పేసి చాలా వర్క్షాప్ చేసుకొని, అండ్ చాలా సెట్లో కూడా ఏం చేద్దాం ఎలా చేద్దాం అని కూడా చాలా వర్క్ చేసాము. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అంత పెద్ద లీడ్ రోలు. ఎందుకంటే రేపు పొద్దున చూసే వాళ్ళకి అరే ఇతను లీడ్ రోల్ కంటిన్యూ చేయగలడు, సో నమ్మకంగా ఇస్తారని నేను హోప్ పెట్టుకుంటున్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే, రీసెంట్లీ బద్మాష్లో మూవీ అంటే ప్రమోషనల్ సాంగ్, వీడియో సాంగ్ ఒకటి కూడా రిలీజ్ చేసామండి, జిందగీ బిలాలి అనేది. చాలా చాలా ఎనర్జెటిక్ గా ఉంటది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, డైరెక్టర్ గారు ఇంకొక షాక్ ఇచ్చారు మాకు కదా. అది మీకు కూడా ఉందని తెలీదు, అది జస్ట్ ఇంకా లాస్ట్ 10 days బ్యాక్ ప్లాన్ చేశారు, మాకు సాంగ్ ఉందని చెప్పారు, ప్రాక్టీస్ కి పిలిచారు, డాన్స్ మాస్టర్ ని, చార్లీ మాస్టర్ ని పెట్టారు, ప్రాక్టీస్ చేయించారు. 4 days లో షూట్ కి వెళ్ళిపోయాం, 1 day లో షూట్ అయిపోయింది, మళ్ళీ 4-5 days లో సాంగ్ రిలీజ్ కూడా అయిపోయింది. అయిపోవడం కాదు అసలు అయిపోయింది. ప్లస్ మేము ఒక ప్రియదర్శనకి ఫోన్ చేయగానే
అన్న మీ సాంగ్ లాంచ్ చేస్తే బాగుంటుంది అంటే వెంటనే అన్న రండి చేద్దాం అని అనేసి సెట్కి పిలుచుకొని మమ్మల్ని అసలు అందరం వెళ్ళి కలిసి చాలా బాగా ఫన్ ఉంది బ్రో అది అని చెప్పేసి మాట్లాడి వర్కౌట్ అవుతుంది మీరు ప్రమోషన్ చేసుకోండి బాగా అది అని చెప్పి అంటే ఎంకరేజ్మెంట్. ఇప్పుడు మనం చిన్నగా కనిపించే ఆర్టిస్టులము మన కోసము మాకు వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. మనకు బలగం వేనన్న కూడా ఇప్పుడు మనం ట్రైలర్ లాంచ్ అనేది అంత ఈజీ కాదు కదా, ఇప్పుడు ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, అట్లా మనకు బ్లెస్సింగ్స్ అంటే వాళ్ళు మంచిగా ఉంది దీని కంటెంట్, సో మనం చెప్తే జనాలకి ఇంకా రీచ్ అవుతుందని చెప్పి వాళ్ళు మాకు మాట్లాడితే అసలు అదే ఇది కదా మనం నేర్చుకోవాల్సింది అనుకున్నంత హ్యాపీ అనిపించింది. అంటే నవీన్ చంద్ర గారు చేశారు మళ్ళీ ఇంకో సాంగ్, సాగర్ కే చంద్ర గారు చేశారు. మీ సర్కిల్ అంతా కంప్లీట్ గా ఉపయోగించుకున్నారు అసలు అంటే ఇంకా మాకు వేరే ఆప్షన్స్ ఏమో, ఇంకా మనకు ఉన్న ఛాన్స్ మనం యూటిలైజ్ చేసుకోకపోతే ఎప్పుడు మళ్ళీ వస్తుందో రాదో ఐ డోంట్ నో, బట్ రావాలనే కోరుకుంటున్నాం మంచి మంచి ఛాన్సెస్. కానీ దాన్ని మనకి ఎంకరేజ్ చేయడం కూడా గ్రేట్ కదా, వాళ్ళు అంత పెద్ద స్థానంలో ఉండి కూడా. ఇంతకు సార్ ఖర్చులకు పైసలు ఇచ్చినారా? ఎక్కడండి పైసలు లేవా? పైసలు లేవా? ఇచ్చారు దానికన్నా మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. క్యారెక్టర్ ఇచ్చారు. లైఫ్ అండి నిజం చెప్పాలంటే, అంటే క్యారెక్టర్లు అంటే మూవీస్ లో క్యారెక్టర్స్ చేయడం వేరు, లీడ్ క్యారెక్టర్స్ తో మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం వేరు. మా కోసం మళ్ళీ స్పెషల్ సాంగ్ పెట్టి వీడియో సాంగ్ మాతో డాన్స్ చేయించి, ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే టీజర్ కి ట్రైలర్ కి మంచి బజ్ వచ్చిందని, ఆ సాంగ్ కూడా మీరు ఒకసారి చూడండి, చాలా ఎనర్జీగా ఉంటది, ఎనర్జెటిక్ గా ఉంటది. మీరు కూడా స్టెప్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్టెప్స్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయరు వీళ్ళు. బద్మాష్ మూవీలో చూసిన బద్మాషులైనా ఈ బద్మాషులు డాన్స్ చేసింది ఈ సాంగ్ లో కనిపిస్తున్నది, మా అవతారాలు అలా ఉంటాయి అన్నమాట. డెఫినెట్లీ. అండ్ మీరిద్దరు క్యారెక్టర్స్ తో పాటు సో ఒక మెయిన్ క్యారెక్టర్ మరి అక్కడ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసిన మురళీధర్ గౌడ్ గారు, ఆయన ద మెయిన్ పిల్లర్ గా నిలబడి మిమ్మల్ని మొత్తం ఆడిచ్చినట్టున్నాడు, లేదా మీరు ఆయన ఆడిచ్చారా? అంటే సినిమాలో అందరం ఆడుకుంటాం, మంచి ప్లే గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక జోయల్ ఉంటది. అంటే ఇప్పుడు మన ఊర్లో ఇప్పుడు మనకు జనరల్ గా ఊర్లో ఎట్లుంటాం, బాబాయ్ ఏం సార్ ఏం సంగతి అని ఇట్లా, ఎంత పోలీస్ అయినా ఎంత ఇదైనా కొంచెం కనెక్షన్ ఉంటది కదా. ఇప్పుడు మనం ఏదో ఒక చిన్నపాటి కలిసి ఉంటాం తిరుగుతుంటాం అన్నట్టు ఉంటది కదా, అట్లా. సో ఆ జోయల్నెస్ ఉన్నది అనమాట. సార్ కూడా ఎప్పుడు కూడా చిన్నోడా పెద్దోడా ఇడు చిన్న అని ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నా. మాతో కలిసి తినేవాడు, మాట్లాడేవాడు. ఏంటి ఇప్పుడు సార్ ఇప్పుడు డైరెక్టర్ గారు సీనా సార్ రెడీ సార్ ఓకే అంటే ఇట్లా వస్తాను సార్ ఉండండి అని 5 నిమిషాలు అట్లా వెయిట్ చేసేదే లేదు. అని వెంటనే నాకు అనిపించింది, అరే చాలా అతను చూసి నేర్చుకోవాలి అంటే వెంటనే రావడం, ఇప్పుడు పిలవగానే వచ్చేస్తాడు సెట్లోకి షార్ట్లోకి. నిజంగా గ్రేట్ వర్క్, మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. దీక్ష గారు మీరు చెప్పండి, ఒక బద్మాష్ మూమెంట్ ఇవి అంటే షూటింగ్ చేసేటప్పుడు ఏదైనా జరిగిందా? బద్మాష్ మూమెంట్ అంటే నాకు తెలిసి షూటింగే బద్మాషులు అండి. ఇప్పటి వరకు వాళ్ళిద్దరే అనుకున్నా, వాళ్ళిద్దరు కాదనమాట, చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ప్రతి సీన్ బయటపడతాయి, ప్రతి సీన్ కూడా బద్మాష్ గానే ఉంటది. తర్వాత మేము బ్రేక్ తీసుకున్నామా, మాకు లంచ్ టైం ఇచ్చారా, బ్రేక్ఫాస్ట్ టైం ఇచ్చారా, మళ్ళీ నలుగురం కలవటం, మళ్ళీ బద్మాషులు జోకులు వేసుకోవడం. అసలు మాతో పాటు ఇంకా మా డైరెక్టర్ గారు, తర్వాత డిఓపి గారు, వాళ్ళైతే ఇంకా పడి నవ్వే వాళ్ళు అనమాట. మీరిద్దరు కప్పులు కదా, మరి మీరిద్దరు కప్పులు ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్లాష్ బ్యాక్ లో మీరు ఇప్పుడు ఎందుకు మళ్ళీ పుల్ల పెడుతున్నారు? ఉండాలి భయ్యా, ఇప్పుడు అనవసరంగా ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం. ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడేసరికి ఆయనకు అదే టెన్షన్ అవుతుంది. ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళక నాకు టార్చర్ ఉంటుంది మళ్ళీ. అవునా? ఇప్పుడు ఏంటి ఏం జరుగుతుందని, కాబట్టి కొద్దిగా మూవీలో కూడా అట్లనే ఉంటదండి, చూస్తాను అట్లా కంటి చూపుతోనే అనమాట. మొత్తం మావిడ చూసేసిందా అనేసి ఇంకా పరారు. మీరు ట్రైలర్ లో చూస్తే వచ్చిందిరా అని ఇట్లా నాకు ఏం చేయాలి అర్థం కాదు, ఇంకా కళ్ళు బయర్లు కమ్ముతాయి అంటారు కదా. నాకు అదే అనిపించింది, అరే చూపించేటప్పుడేమో ముగ్గురు చూపిస్తున్నారు, ముగ్గురు లేడీస్, కానీ ఇక్కడ మాత్రం ఎక్కడో సింక్ అనుకున్నా, దాని క్లారిటీ ఇచ్చేసారు. ఫన్ తనది కూడా చాలా బాగుంటది క్యారెక్టర్. మీ లైఫ్ లో ఏదైనా కానీ బద్మాష్ మూమెంట్ ఉందా? బద్మాష్ మూమెంట్లు చాలా తక్కువ బేసిక్ గా, కానీ నన్ను బద్మాషులు అంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ బద్మాషులు, వాళ్ళు నన్ను బక్రా చేసిన ఉంటాయి. ఇప్పుడు స్కూల్ టైంలో నేను అంటే టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి నేనేదో వెళ్దామా నేను అనుకుంటే ఏం చేశారు వాళ్ళు, అరే ఎటు వెళ్తున్నట్టు రేపు టెంపుల్కి వెళ్తున్నా, అవునా నేను కూడా వస్తా, వీడొస్తానని ఇంకోటి వచ్చాడు 20 మంది అయ్యారు. 20 మంది మొత్తం వెళ్ళిపోయాం, సైకిల్ మీద వెళ్ళిపోయి. ఇంకా ఆ రోజు స్కూల్లో 20 మంది లేరంటే ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ డే వచ్చాక అంటే నేను అప్పుడు టెంపుల్లో గుండు కొట్టించుకున్నాను,
సో వచ్చాక ఏంట్రా 20 మంది ఎటు వెళ్ళారా అంటే ఎవడు సపోర్ట్ చేయడే, ఎవడు మాట్లాడే. అరే ఏం జరిగిందంటే సార్ నేనైతే టెంపుల్కి వెళ్ళినా సార్, నాకు ఏం తెలియదు సార్ అంటే, మరి ఈడెందుకు వచ్చారు, నాకు సార్ వాడే వస్తాడు, వీడే వస్తాడు, వాడు చూసి వాడు అన్నాడు. సో వాళ్ళందరూ అంటే నేను వెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఎక్కువ. నా పేరు చెప్పుకొని వాడుకున్నారు వాళ్ళంతా. చిన్న సినిమాలు చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి, వెళ్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల మనసులలో బిగ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. మరి ఈ బద్మాషులు అనేది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే చూపిస్తుందండి. ఓకే, ఎస్, సింపుల్గా చెప్పాలంటే ఇందాక మీరు చెప్పిన గోల్డెన్ వర్డ్స్లో అందులోనే ఉంది, సేమ్ అట్లనే ఉంటుంది. అట్లే ఉంటుందా? అట్లనే ఉంటుంది. ఇంపాక్ట్ అంటే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు చాలా వస్తున్నాయి, చూస్తున్నారు. ఏంటి ఒక్కొక్క ఫ్రస్ట్రేషన్, ఒక్కొక్క ఇప్పుడు ఆఫీస్ వర్క్స్, టెన్షన్స్, ఇప్పుడు మనం ప్రెషర్స్, అంటే ఒక్కొక్క జాబ్లో ఒక ఎక్కడి నుంచి ఫీల్డ్ అయినా, ఒక చిన్న వర్క్ నుంచి అయినా, పెద్ద ఆఫీసర్ అయినా కూడా, మేనేజర్కి అయినా టెన్షన్సే కదా, ఎలా డెలివరీ చేయాలి ఏంటని. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసాక అరే నేను ఒక హ్యాపీ మూమెంట్స్ తీసుకెళ్తారు డెఫినెట్గా, నవ్వుకుంటారు కదా. అంటే మనం ఒక ఆనందాన్ని నవ్వించడం అనేది అంత ఈజీ కాదు అసలు. నిజంగా చెప్పాలంటే అంత ఇప్పుడు సీరియస్ చూస్తుంటాము, థ్రిల్లర్ అంటే డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి, కానీ నవ్వడం అనేది ఒక స్ట్రెస్ బస్ట్ లాగా ఫీల్ అవుతారు ఈ సినిమా చూసాక. అంటే సినిమాలో కామెడీ సీన్స్ ఉండడం వేరు, సినిమా మొత్తం కామెడీగా ఉండడం, దాంట్లో మళ్ళీ ఎమోషనల్, ఫ్యామిలీ, డ్రామా, లవ్ అన్నీ ఉంటాయి కదా. ఇంతకు ఒకటి చెప్పండి, కామెడీలో సినిమా ఉంటుందా, సినిమాలో కామెడీ ఉందా? బద్మాషులు ఎట్లుంటారు? ఇది చెప్పడం కష్టం అండి. రైటింగ్ కామెడీ ఫస్ట్ థింగ్, రైటింగ్ కామెడీ అంటే ఇప్పుడు మనము జంధ్యాల గారు రాస్తున్న కామెడీ అంటే ఎలాంటి వల్గరిటీ లేకుండా ఆ రోజుల్లో నవ్వించారు బేసికలీ. ఇప్పుడు మా దాంట్లో కూడా మేము అదే చెప్పేది ఏంటంటే, ఇలాంటి వల్గరిటీ వర్డ్స్ యూజ్ చేసి ఒకరిని కించపరిచి ఏదో రకంగా ఉండదు, రైటింగ్లోనే ఆ మాట్లాడేదే ఆ స్పాంటినిటీ వచ్చేది, అది అసలు నవ్విస్తుంది డెఫినెట్ గా. శంకర్ గారు అన్నారనమాట డైరెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు, బాడీ షేమింగ్ కానీ, వల్గర్ వర్డ్స్ కానీ, పక్కనలో ఏడిపించే టైప్ కానీ ఏమీ ఉండవండి. ఒక క్లీన్ కామెడీ ఎలాంటి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో మేము ఈ తెలంగాణ రూటెడ్ టైప్ లో మేము చూపించబోతున్నాం. అది ఎలా సాధ్యం బ్రో అని చెప్పేసి అసలు అలాంటి యూజ్ చేయకుండా ఈ మధ్య కాలంలో సినిమాలు ఎక్కడ మనం చూడట్లేదు. ఏ చిన్న కామెడీలైనా ఏదో ఒకటి ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. మురళి సార్ చెప్పినప్పుడు అరే దరిద్రం మీ చుట్టూ అదే ఉంది కదా డైలాగ్, అరే మీరే దరిద్రం చుట్టూ తిరుగుతున్నారు అంటే అది ఇప్పుడు ఆ ఫన్నే ఇంకా అలాంటి జరుగుతుంటాయి. ఆ టైంకి వచ్చేసరికి అది నవ్వొచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఆ డైలాగ్ ఒక సిచ్యువేషన్ ఉంటది కదా, ఊరికే డైలాగ్ చెప్పాడు అన్నట్టు కాదు కదా. ఒక రైటింగ్ రాసినప్పుడు ఏదో డైలాగ్ పెట్టాలి ఇప్పుడు నవ్వించాలని కాదు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డైలాగ్ వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా అరే ఇది నిజమేరా బాబు, మీ దరిద్రం మీ చుట్టూ తిరుగుతుందిరా అనేది. సో చాలా బాగుంటుంది అట్లా. ఇంకోటి చిన్నది అంటే ఇదే టైప్ ఆఫ్ లో చెప్పాలంటే, మీరు ట్రైలర్ లో చూస్తారు అంటే పోలీస్ స్టేషన్ సీన్ లో మేము వెళ్తాం, భార్యలో వెళ్తాం, వీళ్ళని పోలీస్ స్టేషన్ లో పెడితే, ఎవరైనా భర్తల్ని పోలీస్ స్టేషన్ లో పెడితే లబోదిబోం అంటూ సార్ మా ఆయన్ని వదిలిపెట్టండి సారు అనేసి బతిమలాడుకుంటారు. మేము అట్లా కాదు, వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు చక్కగా అయ్యేదాకా స్టేషన్లోనే ఉంచుర్రి సార్ అంటాం. అంటే వీళ్ళు ఎంత బద్మాష్ పనులు, వీళ్ళు ఇక్కడ ఉంటేనే కరెక్ట్, బయటకు వస్తే బద్మాష్ పనులు చేస్తారు, సో వీళ్ళు ఇక్కడ ఉండడమే కరెక్ట్ అన్నట్టుగానే ఉంటది అన్నమాట. ఎక్స్పెక్ట్ చేయరు నెక్స్ట్ సీన్ ఇప్పుడు ఇలాంటి కానీ ఇట్లాంటి అంటే చాలా ఉన్నాయి. అది మేము చెప్పడానికి కూడా రాదు అది ఈజీగా, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషనల్ కామెడీస్ అవి, ఫోర్స్డ్ కామెడీ కాదు. ఇప్పుడు డైలాగ్ చెప్పి ఫోర్స్ అరే నవ్వురా అన్నట్టు కాదు అది. సో సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాయి కదా, సో చాలా ఎంజాయ్ చేస్తారు. నిజంగా మాకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి. ఇది అయితకు వచ్చినప్పటి నుంచి నాకు ఒకటి కొట్టేస్తుంది అసలు. ఏంటంటే లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడేమో మంచి టీ షర్ట్లు వేసుకున్నారు, టీ షర్ట్ మీద ఒక్కొక్క కోట్ రాసుకొని వచ్చాడు. కానీ ఈసారి మాత్రం మీరు కలర్ఫుల్ వచ్చేటప్పుడు నాకు లైక్ ఫ్యామిలీతో వచ్చారు కదండి, పద్ధతిగా కొంచెం అట్లా. ఇప్పుడు అలాంటి కొటేషన్స్ మళ్ళీ ఇప్పుడు చూపిస్తాం, అంటే డెఫినెట్ గా మళ్ళీ ప్రమోషన్స్ లో అండ్ భాగంగా చూపిస్తాం. నాకు ఆ రోజు కొటేషన్ రాసుకొని వచ్చాడు మహేష్ బాబు, ఏంటంటే గివ్ రెస్పెక్ట్ టేక్. నేను బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా అని నార్మల్ గా చెప్పేటప్పుడు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటాం, కానీ ఇది ఎప్పటి నుంచి అయితే చూసానో రివర్స్. ఇలాంటి చాలా ఉన్నాయి. 100% ఎవరు కూడా ఒక 5 to 10 minutes 15 minutes వేసుకున్నా కూడా
కనెక్ట్ అయిపోతారు ఇంకా క్యారెక్టర్స్ ఓన్ అయిపోతారు. మరి వీళ్ళు ఇంతేరా అనే స్టేజ్లో బద్మాషులు అనే స్టేజ్, బద్మాషులు అనే క్యాప్షన్ టైటిల్ అరే ఇది పర్ఫెక్ట్ అని చెప్పి బయటకు వస్తారు. ఈ టైటిల్లే పెద్ద అసెట్ అనుకోవచ్చా మెయిన్గా ఈ ప్రమోషన్ వైజ్ కానీ దీనికి? డెఫినెట్లీ అండి. స్టోరీ పరంగా, తర్వాత మూవీ పరంగా, క్యారెక్టర్ వైజ్గా ఏ రకంగా చూసుకున్నా దీనికి బద్మాషులు తప్ప వేరేది సూట్ అవ్వదు. ఇదైతే కన్క్లూజన్కి వస్తారు ఆడియన్స్. ఫస్ట్ ఈ టైటిల్ అని చెప్పగానే ఏమనిపించింది బ్రో? టైటిల్ కాదు, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇట్లా టేబుల్ మీద ఆయన అటు కూర్చున్నాను ఇటు కూర్చున్నా, ఇట్లా చూస్తే బద్మాషులు ఉంది స్క్రిప్ట్ బుక్ మీద ఫస్టే. బద్మాషులు ఏంది అమ్మా ఇది భలే ఉంది ఇందులో బాబు ఇది అంటే నాకు తెలియదు. నేను కూడా ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యాను ఇందులో, నాకేం ఎవ్వరు తెలియదు అసలు. ఆడిషన్ ఇచ్చి ఈ రోజు నేను ఈ రోల్ చేశాను. సో బద్మాషులు ఉంది భలే ఫన్ ఉంది ఏందని చెప్పి మెల్లగా ఆయన ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇలా ఉంటుంది అంటే అసలు అప్పుడే అనుకున్నాము ఇది చాలా వర్కౌట్ అయ్యే మూవీ, అంత ఈజీగా కాదు. కాకపోతే ఈవెన్ చాలా టెస్ట్ చేశాడు మమ్మల్ని. అంటే ఒక క్యారెక్టర్ ఆడిషన్ చేయడం, మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అనుకోవడం, అంటే ఆయన చెక్ చేస్తున్నాడు ఏది సూటబుల్. అంటే ఒక ఇప్పుడు ఏదో ఇచ్చేసి ఇతను చేసేస్తాడని కాకుండా పర్ఫెక్షన్ ఉన్న మనిషి. సో ఇది ఇచ్చాడు, ఇంకో క్యారెక్టర్ ఇచ్చాడు, ఇంకో క్యారెక్టర్ ఇచ్చాడు, ఏంటి మనం అంటే ఇన్ని ఇస్తున్నాడు. ఒక అందుకు ఒక యాక్టర్కి ఏమనిపిస్తుంది అంటే సీన్స్ ఇస్తున్నా కొద్దీ కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఒక నచ్చుతనే కదా ఇంకోటి ఇస్తారు, నచ్చకపోతే సరే అమ్మ మళ్ళీ కలుద్దాం అని అంటారు కదా. సో నచ్చుతుంది కానీ ఏంటి ఇంకా కన్ఫర్మేషన్ చెప్పట్లేదు మనని అట్లా అనుకున్నాం. ఒకరోజు పిలిచి ఈ సీన్స్ అన్ని వర్క్షాప్ చేయించాడు మొత్తం కంప్లీట్గా, ఒక్క సీన్ కూడా వదలకుండా. ఆ సీన్ ఎలా చేస్తో కూడా చూపించాలని చూపిస్తున్నాం కానీ ఇంకా ఓకేనా కాదా సెలెక్టా కాదా ఏంట్రా బాబు ఇది అని చాలా డౌట్ పడ్డాము. అంటే టెన్షన్ ఉంటుంది కదా, కానీ చేస్తున్నాం ఏదో రకంగా డైలీ చేస్తున్నాం. సో ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే మనం చేస్తున్న సినిమా నెక్స్ట్ వీక్ ఇట్లా వెళ్తున్నాం పలానా డేట్ నుంచి అని చెప్పగానే సో ఫుల్ హ్యాపీ. నిజంగా అసలు మాకు ఎవరిస్తారు సార్ చిన్న చేస్తూ ఏదో కావాలంటే ఇంకొంచెం పెద్దగా వస్తుందేమో కానీ స్కోపు ఇలా త్రూ అవుట్ సినిమాలో రావడం అనేది అంత ఈజీ కాదు. సో మాకేమనిపిస్తుంది అంటే సినిమా చేసిన తర్వాత మాకు ఈరోజు గుర్తింపు తక్కువ ఉండొచ్చేమో, రికగ్నైజ్ తక్కువ ఉండొచ్చేమో, సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మాకు రికగ్నైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. నిజంగా వస్తుంది. ప్రేక్షకుల తరపు నుంచి నేను ఎప్పుడు చాలా మందిని కూడా అడుగుతూ ఉంటాను ఒక క్వశ్చన్ అనమాట, మేము ఎందుకు థియేటర్కి వచ్చి బద్మాషులు చూడాలి అని అంటే యాజ్ ఏ మూవీ టీమ్గా కానీ మీ సైడ్ నుంచి ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ వస్తే దాని తగ్గట్టు మేము కూడా సినిమాకి వెళ్తాం. సో ఫస్ట్ దీక్ష గారు మీరేం చెప్తారు? మూవీ ఫస్ట్ ఎందుకు చూడాలి అంటే ఈ రోజుల్లో నవ్వడం ఎంత ముఖ్యమండి మనిషికి. ఈ రోజుల్లో మనిషి డబ్బు చూడట్లేదు, ఆస్తి చూడట్లేదు, కేవలం ఆరోగ్యం మాత్రమే చూసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మనం నవ్వాలి, నవ్వించాలి. సో సేమ్ కాన్సెప్ట్ అది. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు ఇంట్లో 7 years పాప ఉందనుకోండి, పాప చూడొచ్చు. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ చూడొచ్చు. తర్వాత మన అమ్మమ్మలు, తాతయ్యలు, పిన్ని, బాబాయ్, పెదనాన్న, పెద్దమ్మ, ఇంట్లో 20 మంది ఫ్యామిలీ ఉంటే మొత్తం అంతా కలిసి పెద్ద ప్రొజెక్టర్ పెట్టుకుని చూడొచ్చండి మా మూవీ. సో అంత క్లీన్గా, అంత ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటుంది, అంత ఫన్గా కూడా ఉంటుంది అనమాట. సో థియేటర్లో చూడాలా, ఓటీటీలో చూడాలా? ఓటీటీ కాదండి, థియేటర్లోనే. జూన్ 6th థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్లో మాత్రమే చూడండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్ని ఎంకరేజ్ చేసినట్లుంటుంది, మాకు కూడా కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. అదేవిధంగా ప్రొడ్యూసర్లకు చాలా వాళ్ళు ఇంకా ముందుకెళ్తేనే మాలాంటి వాళ్ళని పెట్టి ఇంకా ఎక్కువ సినిమాలు తీసే ఛాన్స్ ఉంటుంది. మాలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ మందికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ప్లీజ్ థియేటర్లలో మాత్రమే చూడండి, తర్వాత మీ ఆప్షన్. ఏం పర్లేదు, June 6th ఒక బూస్ట్ పట్టుకొని మీ దగ్గరికి వస్తాను, బూస్ట్ ఇస్తాను. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. చెప్పండి, సో మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారో దాని తగ్గట్టే ప్రేక్షకులు కూడా కౌంట్ పెరుగుతారు చూసుకోండి. అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ 100కి 200% ఉంది ఫస్ట్ థింగ్. సో జనాలకి మనము ఒకటి చెప్పి ఫోర్స్ఫుల్గా మనము ఎప్పుడు కానీ చేయలేం, అదైతే ఎనీబడి ఐ థింక్ సో. కానీ వన్స్ ఒక టికెట్ కొని మా థియేటర్ కనుక వస్తే డెఫినెట్గా మీకు కడుపు చెక్కలేంత నవ్వించి టైటిల్ కార్డ్ నుంచి అండ్ ఎండ్ కార్డ్ వరకు మిమ్మల్ని నవ్వించి కాస్త ఎమోషనల్ చేసి అసలు ఇది నేను ఇప్పటి వరకు చూడలేదు అనకపోతే సో ఐ థింక్ సో నేను అయితే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ జోనర్లు కూడా చేయొచ్చా, ఇలా కూడా కంటెంట్ రాయొచ్చా, ఇలా కూడా చెప్పొచ్చా సినిమాని, అంటే ఇలా మాట్లాడొచ్చా అనే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. రొటీన్ అయితే ఉండదండి, కంప్లీట్ డిఫరెంట్ వేలోనే మీకు కనిపిస్తుంది. మీ
టికెట్ డబ్బులు పెట్టిన డబ్బులు మాత్రం డెఫినెట్ గా పైసా వసూలు అవుతుంది, ఇంకా ఎక్స్ట్రా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ రేంజ్ మనసు కలుగుతుంది, అరే వీళ్ళు చేసిన కష్టానికి వాళ్ళ ప్రతిఫలానికి డెఫినెట్ గా ఇవ్వచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మాకు. అరే ఈ టికెట్ కి ఇంకో 100 రూపాయలు పెట్టినా కూడా నష్టం లేదు, చిన్న సినిమాలను ఇలా కూడా మనం ఇది చేయొచ్చు అన్న ఫీల్ అయితే ప్రేక్షకుల్లో వస్తుందండి. చిన్న పెద్ద కొత్త వాళ్ళు, వీళ్ళు తెలుసు వీళ్ళు తెలియదు, నోన్ ఆర్టిస్టులు, ఇట్లా ఏం ఆలోచించకుండా మైండ్ కంప్లీట్ గా బ్లాంక్ తో వచ్చి చూస్తే బ్లాస్ట్ ఇంకా వాళ్ళకి ఎక్కిపోద్ది. సీరియస్లీ. ఒక్క ఫస్ట్ మీరు అన్నారు చూసారా ఆ టైటిల్ కార్డ్ నుంచి, అంటే ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అక్కడి నుంచే మొదలెట్టారు మీరు? అక్కడి నుంచే మొదలెట్టారు, అక్కడే నవ్వుతారు ఫస్ట్. ఓకే, లాస్ట్ సీన్ మీరు నవ్వకపోతే ఇంకా చూడండి, డెఫినెట్ గా థియేటర్ లో రెస్పాన్స్ కూడా వస్తుంది చూడండి. సూపర్ బ్రో. అండ్ ఎంతో కాన్ఫిడెంట్గా అయితే మూవీ గురించి చాలా చక్కటి విషయాలు కూడా చెప్పారు. అండ్ నాకు ఇప్పటి వరకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది బద్మాషులు అనేది మూవీ కాదు, కామెడీలో మూవీ. రెండు ఉంటాయి, దీక్ష గారు అన్నట్టు కడుపు చెక్కలు అయిపోయేలాగా నవ్వించడానికి డిసైడ్ అయిపోయారు మీరు. నెవర్ ఎక్స్పెక్టెడ్, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. నేను చూపిస్తున్నా ఇప్పుడు, అంటే మాకున్న సెలబ్రిటీస్ ఇప్పుడు చూపించినా కానీ చాలా మంది కన్వే చేశారు, బాగుంది. మీరు నవీన్ చంద్ర అన్న అయితే బాగుంది బ్రో, నిజంగా మీరు ఇట్లాగే రాయండి, ఇట్లాగే ఉండండి, మీరు ఇదే సినిమాలు చేస్తుండండి, నవ్వించండి అని చెప్పి ఆయన మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు డైరెక్టర్ గారికి. చాలా హ్యాపీ అనిపించింది. హీరో ప్రియదర్శి గారు కూడా సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు, సాంగ్ లాంచ్ చేసేటప్పుడు ఆయన క్యారవాన్ లో అయితే చాలా నవ్వుకున్నారండి. అసలు మేము ఎదురుగా కూర్చుంటే సాంగ్ కి స్టార్టింగ్ లోనే ఉంటది, అంటే నేను ఇంకొక లీడ్ క్యారెక్టర్ కవిత గారు, సో మేమిద్దరం ఉంటే అసలు మీరేనా, ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా మీకు ఇదైంది, అసలు మీరేనా అన్నట్టుగా అడిగారు. సో ఆయన కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ June 6th అయితే థియేటర్కి వెళ్ళే మేము చూస్తాము బద్మాషులు. ఇంతకు మీరిద్దరిలో ఎవరు పెద్ద పద్మాషు అండ్ చిన్న వాళ్ళు ఎవరు అనేది కూడా మేము చూస్తాము, దానికి తగ్గట్టు మీ దగ్గరికి వచ్చి మేము అడుగుతాం. అండ్ నాకు హైడ్రమ్ తో మంచి కనెక్షన్ ఉందండి. నేను బలగం తర్వాత నేను ఇంటర్వ్యూ ఇచ్చింది దీంట్లో, సో నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది హైడ్రీమ్ లో. చాలా మంది అప్రిషియేట్ చేశారు, బాగా అయింది, మంచి ఇంటర్వ్యూ. అంటే నాకు ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో అప్పుడు నాకు ఉన్న దాంట్లో చిన్న క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ హైడ్రీమ్, రియల్లీ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనం కూర్చున్నాము, హ్యాపీ ఇంకా బోల్డ్ అనే విషయాలు మాట్లాడుతున్నాం. మీ స్మైల్ అలాగే ఉంచండి. నిజంగా అసలు మీ ఇంటర్వ్యూ చూస్తుంటాను, నేను ఏదో పొగుడుతున్నాను కాదు, హ్యాపీగా ఏదో మన సరదాగా చిట్ చాట్ చేస్తూ మాట్లాడినట్టు ఉంటుంది మీ ఇంటర్వ్యూస్, ఏదో ఇంటరాగేషన్ చేసినట్టు కాకుండా. చెప్పండి పద్మాషులు ఎలా రాబోతుంది, చాలా బాగుంటది నిజంగా. ఫన్ స్మైల్ తో మాట్లాడడం, నాకు తెలిసి చాలా మంది ఫ్లట్ అయి ఉంటారు నవ్వుకి. సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద పద్మాషులు ఆన్ June 6th. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.